క్రిప్టోకరెన్సీ గంటలోనే బిట్ కాయిన్ ధర దాదాపు 3% పడిపోయింది. అదే సమయంలో ఇథీరియం సుమారు 4% నష్టపోగా XRP 5% కంటే ఎక్కువగా క్షీణించింది. పెట్టుబడిదారులకు పండగ. ఈ క్రిప్టో పతనం వెనుక గ్లోబల్ మార్కెట్లలో ఏర్పడిన రాజకీయ ఆర్థిక ఉద్రిక్తతలు కూడా కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. గ్రీన్లాండ్ కు కొనుగోలు చేయడానికి అమెరికాకు అనుమతి ఇవ్వనట్టయితే 8 యూరోపియన్ దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడంతో ఆదివారం అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ తీవ్రంగా పడిపోయాయి. క్రిప్టో కరెన్సీ అనేది డిజిటల్ వర్చువల్ కరెన్సీ. దీన్ని సూపర్ కంప్యూటర్లతో తయారు చేస్తారు. దీని నెట్వర్క్ చాలా సంక్లిష్టమైంది. అలాగే దీన్ని నకిలీ సృష్టించడం లేదా రెట్టింపు చేయడం దాదాపు అసాధ్యం. బ్లాక్ చైన్ టెక్నాలజీతో పనిచేసే సురక్షిత చెల్లింపు వ్యవస్థ. క్రిప్టో కరెన్సీ ఆర్థిక లావాదేవీలకు ఒక డిజిటల్ మాధ్యమం. దీనిని డిజిటల్ కరెన్సీ అని కూడా అంటారు. దీని వ్యాపారం మొత్తం ఆన్లైన్ మాధ్యమం ద్వారా మాత్రమే జరుగుతుంది. సాధారణంగా ఒక దేశంలో కరెన్సీని నియంత్రించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. కానీ క్రిప్టో వ్యాపారంలో సెంట్రల్ బ్యాంక్ సిస్టమ్ లేదు. ఇది నెట్వర్క్ ద్వారా ఆన్లైన్ లో నిర్వహించబడుతుంది. అందుకే ఇందులో కొందరు క్షణాల్లో ధనవంతులవుతారు, మరో క్షణంలో పాతాళంలో పడిపోతారు. ఈ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ దీని ప్రజాదరణ మాత్రం తగ్గటం లేదు. అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్. 2వ స్థానంలో ఇథీరియం పేరు వస్తుంది. టాప్ 10 డిజిటల్ కరెన్సీల గురించి మాట్లాడుకుంటే వీటిలో పోల్క్ డాట్, టెథర్, డాట్ కాయిన్, ఇతర కాయిన్లు ఉన్నాయి. ప్రారంభంలో బిట్ కాయిన్ క్రిప్టో మార్కెట్ లో ఆధిపత్యం చెలాయించింది. కానీ కాలక్రమేణా వేలాది డిజిటల్ కరెన్సీలు వాడుకలోకి వచ్చాయి. నేడు క్రిప్టో వ్యాపారం పరిధి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు విస్తరించింది. అయితే క్రిప్టో కరెన్సీ అనేది ఒక రకమైన డిజిటల్ నగదు వ్యవస్థ. ఇది ప్రైవేట్ కంప్యూటర్ చైన్ సిస్టమ్ తో అనుసంధానించబడి కంప్యూటర్ ఆల్గరిథంలపై నిర్మించిన వ్యవస్థ. దీనిపై ఏ దేశానికి లేదా ప్రభుత్వానికి నియంత్రణ లేదు. కొన్ని దేశాలు దీనిని చట్టబద్ధం చేశాయి. క్రిప్టో కరెన్సీని లావాదేవీ చేయడానికి ఉపయోగించే సిస్టమ్ ను బ్లాక్ చైన్ అంటారు. ఈ డిజిటల్ కరెన్సీలో ఎన్క్రిప్టెడ్ కోడెడ్ లాంగ్వేజ్ లో ఉంటాయి. ఇది కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా నియంత్రిస్తారు. ఇందులో ప్రతి లావాదేవీ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ధృవీకరిస్తారు. ఈ పనులన్నీ కంప్యూటర్ నెట్వర్క్ ద్వారానే జరుగుతాయి. క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. క్రిప్టో ఎక్స్చేంజ్ ద్వారా వీటిని కొనుగోలు చేయడం సులభమైన ప్రజాదరణ పొందిన మార్గం. ప్రపంచ వ్యాప్తంగా వందలాది క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలు పనిచేస్తున్నాయి. మన దేశం గురించి మాట్లాడినట్టయితే వాజ్రిక్స్, జెప్పే, కాయిన్ స్విచ్ కుబర్, కాయిన్ DCX Go వంటి అనేక ఎక్స్చేంజీలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇది కాకుండా కాయిన్ బేస్, బైనాన్స్ వంటి అంతర్జాతీయ ప్లాట్ఫామ్లు కూడా ఉన్నాయి. ఇక నుండి బిట్ కాయిన్, ఎథీరియం, టెథర్, డాట్ కాయిన్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ కరెన్సీలను కొనుగోలు చేయవచ్చు. క్రిప్టో కరెన్సీ గంటలోనే బిట్ కాయిన్ ధర దాదాపు 3% పడిపోయింది. అదే సమయంలో ఇథీరియం సుమారు 4% నష్టపోగా XRP 5% కంటే ఎక్కువగా క్షీణించింది. పెట్టుబడిదారులకు పండగ. ఈ క్రిప్టో పతనం వెనుక గ్లోబల్ మార్కెట్లలో ఏర్పడిన రాజకీయ ఆర్థిక ఉద్రిక్తతలు కూడా కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. గ్రీన్లాండ్ కు కొనుగోలు చేయడానికి అమెరికాకు అనుమతి ఇవ్వనట్టయితే 8 యూరోపియన్ దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడంతో ఆదివారం అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ తీవ్రంగా పడిపోయాయి. క్రిప్టో కరెన్సీ అనేది డిజిటల్ వర్చువల్ కరెన్సీ. దీన్ని సూపర్ కంప్యూటర్లతో తయారు చేస్తారు. దీని నెట్వర్క్ చాలా సంక్లిష్టమైంది. అలాగే దీన్ని నకిలీ సృష్టించడం లేదా రెట్టింపు చేయడం దాదాపు అసాధ్యం. బ్లాక్ చైన్ టెక్నాలజీతో పనిచేసే సురక్షిత చెల్లింపు వ్యవస్థ. క్రిప్టో కరెన్సీ ఆర్థిక లావాదేవీలకు ఒక డిజిటల్ మాధ్యమం. దీనిని డిజిటల్ కరెన్సీ అని కూడా అంటారు. దీని వ్యాపారం మొత్తం ఆన్లైన్ మాధ్యమం ద్వారా మాత్రమే జరుగుతుంది. సాధారణంగా ఒక దేశంలో కరెన్సీని నియంత్రించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. కానీ క్రిప్టో వ్యాపారంలో సెంట్రల్ బ్యాంక్ సిస్టమ్ లేదు. ఇది నెట్వర్క్ ద్వారా ఆన్లైన్ లో నిర్వహించబడుతుంది. అందుకే ఇందులో కొందరు క్షణాల్లో ధనవంతులవుతారు, మరో క్షణంలో పాతాళంలో పడిపోతారు. ఈ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ దీని ప్రజాదరణ మాత్రం తగ్గటం లేదు. అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్. 2వ స్థానంలో ఇథీరియం పేరు వస్తుంది. టాప్ 10 డిజిటల్ కరెన్సీల గురించి మాట్లాడుకుంటే వీటిలో పోల్క్ డాట్, టెథర్, డాట్ కాయిన్, ఇతర కాయిన్లు ఉన్నాయి. ప్రారంభంలో బిట్ కాయిన్ క్రిప్టో మార్కెట్ లో ఆధిపత్యం చెలాయించింది. కానీ కాలక్రమేణా వేలాది డిజిటల్ కరెన్సీలు వాడుకలోకి వచ్చాయి. నేడు క్రిప్టో వ్యాపారం పరిధి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు విస్తరించింది. అయితే క్రిప్టో కరెన్సీ అనేది ఒక రకమైన డిజిటల్ నగదు వ్యవస్థ. ఇది ప్రైవేట్ కంప్యూటర్ చైన్ సిస్టమ్ తో అనుసంధానించబడి కంప్యూటర్ ఆల్గరిథంలపై నిర్మించిన వ్యవస్థ. దీనిపై ఏ దేశానికి లేదా ప్రభుత్వానికి నియంత్రణ లేదు. కొన్ని దేశాలు దీనిని చట్టబద్ధం చేశాయి. క్రిప్టో కరెన్సీని లావాదేవీ చేయడానికి ఉపయోగించే సిస్టమ్ ను
బ్లాక్ చైన్ అంటారు. ఈ డిజిటల్ కరెన్సీలో ఎన్క్రిప్టెడ్ కోడెడ్ లాంగ్వేజ్ లో ఉంటాయి. ఇది కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా నియంత్రిస్తారు. ఇందులో ప్రతి లావాదేవీ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ధృవీకరిస్తారు. ఈ పనులన్నీ కంప్యూటర్ నెట్వర్క్ ద్వారానే జరుగుతాయి. క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేయడానికి రెండు మార్గాలున్నాయి. క్రిప్టో ఎక్స్చేంజ్ ద్వారా వీటిని కొనుగోలు చేయడం సులభమైన ప్రజాదరణ పొందిన మార్గం. ప్రపంచ వ్యాప్తంగా వందలాది క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలు పనిచేస్తున్నాయి. మన దేశం గురించి మాట్లాడినట్టయితే వాజ్రిక్స్, జెప్పే, కాయిన్ స్విచ్ కుబర్, కాయిన్ DCX Go వంటి అనేక ఎక్స్చేంజీలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇది కాకుండా కాయిన్ బేస్, బైనాన్స్ వంటి అంతర్జాతీయ ప్లాట్ఫామ్లు కూడా ఉన్నాయి. ఇక నుండి బిట్ కాయిన్, ఎథెరియం, టెథర్, డాజ్ కాయిన్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ కరెన్సీలను కొనుగోలు చేయవచ్చు. క్రిప్టో కరెన్సీ గంటలోనే బిట్ కాయిన్ ధర దాదాపు 3% పడిపోయింది. అదే సమయంలో ఇథీరియం సుమారు 4% నష్టపోగా XRP 5% కంటే ఎక్కువగా క్షీణించింది. పెట్టుబడిదారులకు పండగే పండుగ. ఈ క్రిప్టో పతనం వెనుక గ్లోబల్ మార్కెట్లలో ఏర్పడిన రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతలు కూడా కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. గ్రీన్లాండ్ కు కొనుగోలు చేయడానికి అమెరికాకు అనుమతి ఇవ్వనట్టయితే 8 యూరోపియన్ దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడంతో ఆదివారం అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ తీవ్రంగా పడిపోయాయి. క్రిప్టో కరెన్సీ అనేది డిజిటల్ వర్చువల్ కరెన్సీ. దీన్ని సూపర్ కంప్యూటర్లతో తయారు చేస్తారు. దీని నెట్వర్క్ చాలా సంక్లిష్టమైంది. అలాగే దీన్ని నకిలీ సృష్టించడం లేదా రెట్టింపు చేయడం దాదాపు అసాధ్యం. బ్లాక్ చైన్ టెక్నాలజీతో పనిచేసే సురక్షిత చెల్లింపు వ్యవస్థ. క్రిప్టో కరెన్సీ ఆర్థిక లావాదేవీలకు ఒక డిజిటల్ మాధ్యమం. దీనిని డిజిటల్ కరెన్సీ అని కూడా అంటారు. దీని వ్యాపారం మొత్తం ఆన్లైన్ మాధ్యమం ద్వారా మాత్రమే జరుగుతుంది. సాధారణంగా ఒక దేశంలో కరెన్సీని నియంత్రించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. కానీ క్రిప్టో వ్యాపారంలో సెంట్రల్ బ్యాంక్ సిస్టమ్ లేదు. ఇది నెట్వర్క్ ద్వారా ఆన్లైన్ లో నిర్వహించబడుతుంది. అందుకే ఇందులో కొందరు క్షణాల్లో ధనవంతులవుతారు, మరో క్షణంలో పాతాళంలో పడిపోతారు. ఈ హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ దీని ప్రజాదరణ మాత్రం తగ్గటం లేదు. అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత విలువైన, అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్. 2వ స్థానంలో ఇథీరియం పేరు వస్తుంది. టాప్ 10 డిజిటల్ కరెన్సీల గురించి మాట్లాడుకుంటే వీటిలో పోల్క్ డాట్, టెథర్, డాజ్ కాయిన్, ఇతర కాయిన్లు ఉన్నాయి. ప్రారంభంలో బిట్ కాయిన్ క్రిప్టో మార్కెట్ లో ఆధిపత్యం చెలాయించింది. కానీ కాలక్రమేణా వేలాది డిజిటల్ కరెన్సీలు వాడుకలోకి వచ్చాయి. నేడు క్రిప్టో వ్యాపారం పరిధి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు విస్తరించింది. అయితే క్రిప్టో కరెన్సీ అనేది ఒక రకమైన డిజిటల్ నగదు వ్యవస్థ. ఇది ప్రైవేట్ కంప్యూటర్ చైన్ సిస్టమ్ తో అనుసంధానించబడి కంప్యూటర్ ఆల్గరిథంలపై నిర్మించిన వ్యవస్థ. దీనిపై ఏ దేశానికి లేదా ప్రభుత్వానికి నియంత్రణ లేదు. కొన్ని దేశాలు దీనిని చట్టబద్ధం చేశాయి. క్రిప్టో కరెన్సీని లావాదేవీ చేయడానికి ఉపయోగించే సిస్టమ్ బ్లాక్ చైన్ అంటారు. ఈ డిజిటల్ కరెన్సీలో ఎన్క్రిప్టెడ్ కోడెడ్ లాంగ్వేజ్ లో ఉంటాయి. ఇది కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా నియంత్రిస్తారు. ఇందులో ప్రతి లావాదేవీ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ధృవీకరిస్తారు. ఈ పనులన్నీ కంప్యూటర్ నెట్వర్క్ ద్వారానే జరుగుతాయి. క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేయడానికి రెండు మార్గాలున్నాయి. క్రిప్టో ఎక్స్చేంజ్ ద్వారా వీటిని కొనుగోలు చేయడం సులభమైన ప్రజాదరణ పొందిన మార్గం. ప్రపంచ వ్యాప్తంగా వందలాది క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలు పనిచేస్తున్నాయి. మన దేశం గురించి మాట్లాడినట్టయితే వాజ్రిక్స్, జెప్పే, కాయిన్ స్విచ్ కుబర్, కాయిన్ DCX Go వంటి అనేక ఎక్స్చేంజీలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇది కాకుండా కాయిన్ బేస్, బైనాన్స్ వంటి అంతర్జాతీయ ప్లాట్ఫామ్లు కూడా ఉన్నాయి. ఇక నుండి బిట్ కాయిన్, ఎథెరియం, టెథర్, డాజ్ కాయిన్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ కరెన్సీలను కొనుగోలు చేయవచ్చు.